హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగికి 1,00,00,000 రూపాయల బీమా పూర్తిగా ఉచితం. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ అందించే సువర్ణ అవకాశం ఉంది. ఇది స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎస్జిఎస్పి పూర్తి వివరాలు మరియు ప్రయోజనాలు తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగి తమ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ఒక అద్భుతమైన అవకాశమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎస్జిఎస్పి. చాలామందికి ఈ ప్యాకేజ్ గురించి సరైన అవగాహన లేకపోవడం లేదా బిజీ లైఫ్ స్టైల్ కారణంగా దీనిని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. అయితే ఇది కేవలం ఒక సాధారణ సేవింగ్స్ ఖాతా కాదు, మీ జీవితానికి మరియు మీ కుటుంబానికి అండగా నిలిచే ఒక ఆర్థిక కవచము. ఈ సమాచారం ఫేక్ అని కొట్టి పారేసే ముందు ఒక నిమిషం ఆలోచించండి. ఇటీవల ఒక పోలీస్ కానిస్టేబుల్ గారు ప్రమాదవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ₹1,00,00,000 బీమా అయితే అందింది. ఇది ఎలా సాధ్యమైందంటే, ఆయన తన జీతం ఖాతాను ఎస్జిఎస్పి కింద మార్చుకోవడమే కారణము. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈ ప్యాకేజీ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి. ఈ ఆర్టికల్లో ఎస్జిఎస్పి అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ గురించి పూర్తి వివరాలను అయితే స్పష్టంగా తెలుసుకుందాము. స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎస్జిఎస్పి అంటే ఏమిటి? ఎస్జిఎస్పి అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎస్బీఐ ప్రత్యేకంగా రూపొందించిన ఒక జీతం ఖాతా ప్యాకేజ్. ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా అయినప్పటికీ సాధారణ సేవింగ్స్ ఖాతాతో పోలిస్తే ఎన్నో అదనపు ప్రయోజనాలు ఉచితంగా అందిస్తుంది. ఖాతా వేరియంట్, అకౌంట్ వేరియంట్స్. మీ నికర నెలసరి జీతం మరియు హోదా ఆధారంగా మీకు ఎస్జిఎస్పి ఖాతా 4 వేరియంట్లుగా వర్గీకరించబడుతుంది. జీతం పెరిగే కొద్దీ ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. ఇక్కడ చూడొచ్చు, వేరియంట్ సిల్వర్ అంటే మనకు 10 నుంచి 25,000 రూపాయల జీతం ఉన్నట్లయితే సిల్వర్గా పరిగణిస్తారు. హోదా వచ్చేసి క్లర్క్స్, జూనియర్ స్టాఫ్కి అన్నమాట. అలాగే 25,001 రూపాయల నుంచి 50,000 మధ్య జీతం ఉన్నట్లయితే గోల్డ్ ఖాతాగా పరిగణిస్తారు. ఇక్కడ సూపర్వైజర్లు, జూనియర్ ఆఫీసర్లు వస్తారనమాట ఈ పరిధిలోకి. 50,001 రూపాయల నుంచి ₹1,00,000 వరకు శాలరీ ఉంటే డైమండ్ ఖాతాగా పేర్కొంటారు. ఈ యొక్క డైమండ్ ప్లాన్ కింద సీనియర్ ఆఫీసర్లు, మేనేజర్లు వస్తారు. ఇకపోతే ప్లాటినం అండి, 1,00,000 కంటే ఎక్కువగా ఖాతా శాలరీ కలిగి ఉన్న వారికి ఈ యొక్క ప్లాటినం అనేది వర్తిస్తుంది అనమాట. ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్లు, ఉన్నతాధికారులు వస్తారనమాట ఇక్కడ. సో గమనికండి, జీతం పరిమితులు బ్యాంకు నిబంధనల ప్రకారంగా స్వల్పంగా మారవచ్చు. తాజా వివరాల కోసం అయితే బ్యాంకును వెళ్ళి నిర్ధారించుకోగలరు. ఇక ఎస్జిఎస్పి ఖాతాతో లభించే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటంటే, ఇక్కడ అందించే సమాచారము ప్రాథమికమైనది. బ్యాంకు నిబంధనల ప్రకారంగా ప్రయోజనాలు ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకటోది ఉచిత బీమా సౌకర్యం అండి, జీరో ప్రీమియం. ఇది ఈ ప్యాకేజీలో అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, 20 లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ అయితే వస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి ఈ మొత్తం చెల్లించబడుతుంది. రెండవది, విమాన ప్రమాదంలో మరణిస్తే 30 లక్షల వరకు అదనపు బీమా కవరేజ్ అందుతుంది. తాజా అప్డేట్ ప్రకారం ప్లాటినం ఖాతాదారులకు ఈ బీమా మొత్తం 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఉండే అవకాశం ఉంది. మీ జీతం ప్యాకేజీని బట్టి ఇది మారుతుంది. ఇక రుణాలపై ప్రత్యేక ప్రయోజనాలు, వడ్డీ రేట్లలో రాయితీ, గృహ రుణం, కారు రుణం, అలాగే ఎడ్యుకేషన్ లోను, వ్యక్తిగత లోన్లపై సాధారణ కస్టమర్ల కంటే తక్కువ వడ్డీ రేట్ అయితే వర్తిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజులో 50% తగ్గింపు ఉంటుంది. ఏ రకమైన లోన్ తీసుకున్నా ప్రాసెసింగ్ ఫీజులో 50% మినహాయింపు అయితే లభిస్తుంది. ఇది వేలాది రూపాయలను ఆదా చేస్తుంది. ఇక మూడోది ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం.
అత్యవసర నిధి. మీ ఖాతాలో డబ్బు లేనప్పటికీ మీ 2 నెలల నికర జీతానికి సమానమైనటువంటి మొత్తాన్ని అడ్వాన్స్‌గా డ్రా చేసుకునే సౌకర్యం ఇది. ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా అత్యవసర సమయాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సౌకర్యం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక బ్యాంకింగ్ లావాదేవీలపై పూర్తి స్వేచ్ఛ. అపరిమిత ఏటీఎం లావాదేవీలు. ఎస్బీఐ లేదా ఇతర ఏ బ్యాంక్ నుంచైనా సరే ఎన్నిసార్లైనా ఉచితంగా డబ్బు డ్రా చేసుకోవచ్చు. నెలవారీ పరిమితి అయితే ఏమీ లేదు. ఇకపోతే ఉచిత సేవలు, డీడీల జారీ, అలాగే మల్టీ సిటీ చెక్కులు, ఎస్ఎంఎస్ అలర్ట్, ఆన్లైన్ నిఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ లావాదేవీలు పూర్తిగా ఉచితం. 5వది పెట్టుబడి అవకాశం. ఉచిత డిమాట్ మరియు ట్రేడింగ్ ఖాతా. షేర్ మార్కెటింగ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి డిమాట్ మరియు ఆన్లైన్ ట్రేడింగ్ ఖాతాలను ఎటువంటి ప్రారంభ రుసుము లేకుండా అందిస్తారు. ఇకపోతే ఆటో స్వైప్ సౌకర్యము. మీ ఖాతాలో ఉన్న అదనపు డబ్బును ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్గా మార్చి అధిక వడ్డీని సంపాదించే అవకాశం కల్పిస్తుంది. ఇక 6 ఇతర ప్రయోజనాలు. లాకర్ ఛార్జీపై రాయితీ. బ్యాంకు లాకర్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపు లభిస్తుంది. ఖాతాను ఎస్జిఎస్పి కింద మార్చుకోవడం ఎలా అంటే, ఇది దశల వారీ మార్గదర్శనం అన్నమాట. సో ఎలా అంటే, ఈ ప్రక్రియ అనేది చాలా సులభము. అనవసరమైన సాకులు చెప్పకుండా మీ భవిష్యత్తు కోసం ఒక రోజు అయితే కేటాయించగలరు. ఇక స్టేజ్ 1లో ఎస్బీఐ ఖాతా కలిగి ఉండటం. మీకు ఇప్పటికే ఎస్బీఐ ఖాతాలో జీతం ఖాతా ఉంటే నేరుగా స్టేజ్ 3కి అయితే వెళ్ళండి. అంటే 3వ దశ నుంచి వెళ్ళండి. లేకపోతే ఎస్బీఐ ఖాతా లేకపోతే దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి మీకు కొత్త ఖాతాను అయితే తెరవండి. స్టేజ్ 2 దగ్గర జీతం ఖాతాను మార్చడం. అవసరమైతే మీ జీతం వేరే బ్యాంకులో పడుతూ ఉంటే మీ జీతం మీ డీడీఓని అడిగి ఒక అప్లికేషన్ రాయండి. నా జీతాన్ని నా కొత్త ఎస్బీఐ ఖాతాకు బదిలీ చేయాల్సిందిగా కోరుతున్నానని చెప్పేసి ఖాతా నెంబరు, ఈ వివరాలన్నీ కూడా అందించినట్లయితే దరఖాస్తు అయితే సరిపోతుంది. ఇది చాలా సులభమైన ప్రక్రియ. ఇక 3వది, సో మనకు ఖాతా ఉంది, అందులోనే జీతం పడుతుంది అంటే బ్యాంకును సంప్రదించడం మరియు అవసరమైన పత్రాలు సమర్పించడం. మీ జీతం ఎస్బీఐలో పడటం ప్రారంభమైన తర్వాత కింది పత్రాలతో మీ హోమ్ బ్రాంచ్ను సందర్శించండి. 1వది గత 3 నెలల పేసిప్పు. 2వది మీ ఉద్యోగి ఐడి కార్డు జిరాక్స్ కాపీ. 3వది అప్లికేషన్ లెటర్. ఏంటంటే, నా సాధారణ సేవింగ్ ఖాతాను స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎస్జిఎస్పి కిందకు మార్చవలసిందిగా కోరుతున్నాను అని బ్రాంచ్ మేనేజర్కి ఒక లేఖ రాయండి. ఇక స్టేజ్ 4 మార్పిడి ప్రక్రియ పూర్తి. మీరు పైన చెప్పిన పత్రాలను సమర్పించగానే బ్యాంకు సిబ్బంది మీకు ఒక ఫామ్ ఇస్తారు. దానిని పూరించి ఇవ్వండి. 1 రోజులోనే మీ ఖాతా ఎస్జిఎస్పి కిందకు మార్చబడుతుంది. మీకు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అని ముద్రించిన కొత్త పాస్బుక్ ఇస్తారు. ఈ మార్పు మీ యోనో యాప్లో కూడా కనిపిస్తుంది. మీ ఖాతా రకం సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎస్జిఎస్పిగా అయితే మారుతుంది. ఎందుకు ఆలస్యం చేయటం? సో ఆలస్యం చేయకూడదు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. సినిమాలకు మనము ఎంటర్టైన్మెంట్ కోసం కేటాయించినట్లే మీ జీవితాన్ని కూడా ఆర్థిక భద్రతను ఇచ్చే ఈ చిన్న పని కోసం ఒక రోజు కేటాయించండి. ఇది ఎలాంటి అదనపు ఖర్చు లేని అద్భుతమైన ప్రయోజనాలతో కూడిన ప్యాకేజు. ఈరోజు మీరు తీసుకునే ఈ చిన్న నిర్ణయం రేపు మీ కుటుంబానికి కొండంత అండగా నిలుస్తుంది. ఈ సమాచారాన్ని నమ్మండి. వెంటనే మీ యొక్క దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోగలరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.